ఐదేళ్లలో చేయలేనిది నెలలో చేస్తానంటూ నిధులు లేని జీవోలు ఏజెన్సీ వాడు ఇచ్చే కుట్టు మిషన్ నీవేదో ఇస్తున్నట్లు ప్రకటించడం నీ దివాలా కోరుతనానికి నిదర్శనం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం కోసం మీడియా సమావేశం. గత 5 ఏళ్లుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చోద్యం చూస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం అందరికి వచ్చినాయి. అన్ని మనం కూడా కట్టుకున్నారు. ఇప్పుడు వస్తానే ఆదాయం అవుతాను. అటువంటి మేము మాట్లాడలేదు. ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ క్లాస్ రోడ్ వేసాం. నల్లపేట నుంచి సిరివంచ 2 రేణుగుండ చక్కటి రోడ్ వేసాం. వరంగల్ నర్సంపేట రోడ్ అప్పుడు తక్కువ రోడ్డు వెడల్ వేసాం. రోడ్ వేసాం. నర్సంపేట నెక్కొండ కేసముద్రం, నెక్కొండ గూడు అన్నీ కూడా రోడ్డు పడే చేసినాం. రోడ్లు ఏర్పాటు చేసినాం. ఈ రోడ్డు మీద సీసీ రోడ్ అయితే నీళ్ళు మొత్తం ఓడలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఏది ట్రైన్ లేకుండా దాని మీద మేము ఆ రోజే రోడ్ వేస్తే ఇది డివైడర్ పెట్టడానికి అనువు కాదు అని చెప్పి కంట్రాక్ట్ చేస్తూ ఉంటే 1 రోజు 2 రోజులు నేను ఈ రోడ్లో మేము పోయిన సందర్భంలో అక్కడ ఖానాపూర్ క్రాస్ నుంచి ఆ మోర్ ఫంక్షన్ హాల్ దాకా కొంచెం అక్కడ దాకా డివైడర్ వేస్తే వెంటనే వెడల్పు లేని ఈ వైపులు కాదు నామస్ఫూర్తితో అని చెప్పి ఆపిస్తే నిన్న కాకుండా నేను కూడా సెంటర్ లైట్ కూర్చామంతా అని చెప్పితే దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. రోడ్లని ఖండం చేసి వర్షం పడితే ఇప్పుడు మొత్తం పడవ వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. మాట్లాడుతూ ఉన్నావు. కనీసం 5 ఏళ్ళు నడిచినావు. మేము కట్టించిన ఏది బంగ్లాలో నువ్వు ఉండి 5 ఏళ్ళు నడిచినావు. కనీసం దానికి ఏమైనా రిపేర్ చేసినావా? గుంజబాదిలో నువ్వు లైట్ పెట్టావు. అదే అభివృద్ధి అట. రోడ్ వేసింది మేము కంకర రోడ్డు మీద ఫస్ట్ క్లాస్ సీసీ రోడ్ వేయించినాము. ఈరు చందాక వెడల్పు చేసినాము. ఇంకా చక్కగా చేద్దామంటే మీరు అవకాశం ఇవ్వాలి. మాకు వాళ్ళకి అవకాశం ఇచ్చిన గోతులు తవ్వి ఆ గోతులు తవ్విన దాని మీరు రాస్తా ఉన్నారు. మరి కనీసం అడగచ్చు కదరా. ఎప్పుడు తెచ్చినావా ఆయన? నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావా? ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు ప్రకటించడానికి చెప్తే మరి దానికి ఎంత కంట్రాక్ట్ పీరియడే? మరి నీ పీరియడ్ ఉంటుందా? నువ్వు తెచ్చినాక పీరియడ్ ఉందా? నీ సమయం ఉందా? నీ టర్మ్ అయిపోయింది. మరి ఎప్పుడు ఎత్తావు? కనీసం మినిమం తక్కువలో తక్కువ ఒక రోడ్ వేయాలంటే 6 మాసాలు అక్కడ పెట్టు. కొన్ని 9 మాసాలు, కొన్ని 12 మాసాలు. ఆ రోడ్ సైజు, కాంట్రాక్ట్ వాల్యూ దాన్ని బట్టి నువ్వు ఎక్కడ తెచ్చినావా? 20 నెలలు తెచ్చినావు. రోడ్ ఎప్పుడు ఎత్తావా? టెండర్ ఎప్పుడు పెడతావు? చెప్పవా? చెప్పు శ్రీనివాస్ గారు, ఆనందరావు గారు. మరి కొద్దిగా రావాలి. రాగానే ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేడు. తెలియదు ఒక్క మాటలు ఇంకా అభివృద్ధి మాటలు మారుకుంటే మంచిది. ఎక్కడ మేము నిలుపుదల చేయలే, ఎక్కడ ఆపుదల చేయలే. దానికి నిధులే లేవు. దానికి బడ్జెట్ లేదు. కాగితం వచ్చింది తప్ప ఆయన ఇచ్చిన వాడికి పేమెంట్ కాలేదు. ఆయన సర్కారు ఈ దిగులుబాజీ మాటలు మానుకుంటే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, రోడ్డు ఎప్పుడు తెచ్చినావా? ఒక రోడ్ వేయాలంటే తక్కువలో తక్కువ 6 మాసాలు, 9 మాసాలు, 12 మాసాలు, 18 మాసాలు, 24 మాసాలు, 36 మాసాలు. సిగ్గుసేనుందా? ఎప్పుడు తెచ్చినావు రోడ్డు? ఎన్నికల ముందు తెచ్చి వాళ్ళకి చెప్పి పనిచేసి అగ్రిమెంట్లు కాలే, టెండర్లు కాలే, అవి తెచ్చి ల్యాబ్స్ అయిపోతూ ఉన్నాయి. చర్చలు చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఆర్ఎన్బి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఐబీ కానీ మేము ఏ రోజు కూడా మా సర్కారులో ఇటువంటి పరిస్థితి రానియలే. ఏం చేసినాం? నెక్కొండ నర్సంపేట రోడ్ వైడన్ చేశాం. 2013లో రోడ్ వేసాం. రోడ్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలంటే తక్కువలో తక్కువ 4-5 years, ఎక్కువ 7 సంవత్సరాలు.
ఈరోజు 10 సంవత్సరాలు అయింది. నిన్నగాక మొన్న తెచ్చి అది మొత్తం చంద్రబాబుపేటలో ఆడ ఓపెన్ చేసి దుమ్ము వస్తూ ఉంది. రోజు అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా కాంట్రాక్ట్ లేదే, పైసలు ఇస్తలేరు సార్ సర్కారు ఇయ్యలేదు కాబట్టి మేము చేయలేదు. ఏం మాట్లాడతాం? కొద్దిగా తలకాయలో ఏమైనా మెదడుంటే మెదడున్న మాటలు మాట్లాడు. ఎందుకు పూర్తి చేయించలే? ఎవరంటే వచ్చిండు? మేము